ఏపీలో కవిత చిట్ చాట్ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలు మాట్లాడుతున్న అంశం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం గురించి. ఇప్పుడు తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయమంటూ బాంబు పేల్చారు మహేష్ కుమార్ గౌడ్. విలీనంపై బీజేపీ బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అంటున్నారు. శామీర్పేట ఫామ్ హౌస్ లో ఈటెలతో హరీష్ రావు రహస్యంగా భేటీ అయ్యారు అంటూ బాంబు పేల్చారు టీపీసీసీ అధ్యక్షుడు. ఈటెలతో ఫోన్లో మాట్లాడారు కేసీఆర్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అంటూ ఉన్నారు. ఇప్పటికే కవిత కేసీఆర్కు లేఖ రాయడం, ఆ లేఖ బయటకు రావడం, ఆ తర్వాత కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని అనడం తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన అంశాలు. ఆ చర్చ జరుగుతూ ఉండగానే కవిత మీడియా చిట్ చాట్లో తోటాల్ లాంటి మాటలు పేల్చారు బీఆర్ఎస్ నాయకులపై. అసలు కవిత ఎవరిని టార్గెట్ చేశారు అని వెతుక్కోవాల్సి వచ్చింది, చర్చించుకోవాల్సి వచ్చింది. నేరుగా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, సంతోష్ను టార్గెట్ చేశారు, హరీష్ రావును కూడా కవిత టార్గెట్ చేశారు. మరీ ముఖ్యంగా అందులో కవిత మాట్లాడిన మాటలు 100కు 100% బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరిగాయి, జైల్లో ఉన్నప్పుడు నేనే వద్దు అన్నాను అంటూ కవిత మాట్లాడారు. కవిత మాట్లాడిన తర్వాత అప్పట్లో ఆర్టీవీ కూడా అదే విషయాన్ని చెప్పింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక 9 నెలల క్రితం ఆర్టీవీ చెప్పింది. అదే విషయాన్ని ఇప్పుడు కవిత కూడా చెప్పడంతో నిజమే ఏదో జరుగుతోంది, బీజేపీ బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు ముందు నుంచి కాంగ్రెస్ చెబుతున్నది అదే. రేవంత్ రెడ్డి కూడా ప్రతి సందర్భంలోనూ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజల్లో కూడా ఆ నినాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది, నానింది, ప్రజల నోళ్లలో నానింది. కొన్ని పరిణామాలు, కొన్ని ఈక్వేషన్స్, కొన్ని పరిస్థితులు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనటానికి, నమ్మటానికి అవకాశం కల్పిస్తున్నాయంటూ జనాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఎంపీ స్థానాలను ఎక్కువగా గెలుచుకోవటానికి బీఆర్ఎస్ లోపాయికారిగా ప్రయత్నం చేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాదు కవిత కూడా మాట్లాడారు, నన్ను ఓడించడానికి మా పార్టీ నేతలే ప్రయత్నాలు చేశారు అంటూ కవిత కూడా మాట్లాడారు. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ బీజేపీ కలవబోతున్నాయి, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే ప్రక్రియ నేను జైల్లో ఉండగా జరిగింది, ఆ కుట్రకు నేను జైల్లో ఉండగానే ప్రారంభించారు, నేనే అడ్డుకున్నానంటూ కవిత మాట్లాడారు. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా చెప్తున్నారు, మొన్న ఈటెల రాజేందర్ ఫామ్ హౌస్కి హరీష్ రావు వెళ్లారు, హరీష్ రావు ఈటెల మధ్య బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి చాలాసేపు చర్చ జరిగింది. హరీష్ రావు అక్కడే ఉండి ఈటెలతో మాట్లాడించారు, ఈటెల కేసీఆర్ మాట్లాడుకున్నారు, త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది అంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడారు. ఒక్కసారి మహేష్ కుమార్ ఏం మాట్లాడారో చూద్దాం. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి, వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న శామేరిపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు, అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది, ఈటెల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు అంటూ ఉన్నారు మహేష్ కుమార్, హరీష్ రావు వెళ్ళి ఈటెల రాజేందర్తో కలిశారు, మాట్లాడారు, ఆ తర్వాత కేసీఆర్ కూడా ఈటెల రాజేందర్తో ఫోన్లో మాట్లాడారు, హరీష్ రావు అక్కడ ఉండగానే మాట్లాడారు. అయితే దీనికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ కూడా ఆ తర్వాత నిజానికి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రఘునందన్ మాట్లాడిన మాటలు కూడా మనం వినాలి. ఒక్కసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఏం మాట్లాడారో చూద్దాం. ఇక్కడ కవితపై కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి, కొన్ని మాటలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. కవిత కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, కవిత కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోబోతున్నారని, కవిత మంత్రి పదవి అడుగుతున్నారు కాంగ్రెస్లో అంటూ కూడా వార్తలు వచ్చాయి. దాన్ని కవిత ఒక ట్వీట్లో ఖండించారు. దాని గురించిన వివరాలు కూడా చూద్దాం. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. అలా డాడీని చెప్పాను, ఉత్తర రాష్ట్రీయ గారు డాడీకి డాడీ ఎవరితో మాట్లాడో చెప్పాను. డాడీని అడుగుమాను, డాక్టర్ కదా, డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ నువ్వు ఎవరితో మాట్లాడావు, ఏ రకంగా బీజేపీలో మెర్జి కావాలని చూశావు చెప్పమని అలా డాడీని. నీటి మీద రాతలు తీసుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత ఈరోజు బయట పెట్టడం ఏదైతున్నదో అది అర్థం కానటువంటి విషయం. అదొక ఇంటి సమస్య, అధికారం కోసమో లేకపోతే ఆస్తుల కోసమో వాళ్ళు చెప్పుకోవాలి. జరుగుతున్నటువంటి ఘర్షణ సమస్య, దాన్ని రాజకీయ అంశంగా, తెలంగాణ అంశంగా, తెలంగాణకు ఏదో పెద్ద అంశంగా మీడియా కూడా తీసుకురావడం దురదృష్టకరం. చిన్న అంశం ఇది. ఈ అంశం తెలంగాణ ప్రజలకు సంబంధం లేనటువంటి అంశం ఇది. ఈ అంశం మీద రాజకీయ పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. నేను అన్ని రాజకీయ పార్టీలను కోరుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ మై పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అసలు ఈ విలీన ప్రక్రియ గురించి మీకు ఎవరు చెప్పారు, మాతో ఎవరు మాట్లాడారు అనే విషయాన్ని కూడా మీరు చెప్పండి. అది కేసీఆర్ని మీరు అడిగారా అంటూ కవితను ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉండగా కవితతో ఈ ప్రస్తావన తీసుకొచ్చారని చెప్తున్నారు. మరి జైల్లో ఉండగా కవితను కలిసిన వాళ్ళు ఎవరు? హరీష్ రావు కలిశారు, కేటీఆర్ కలిశారు. మరి ప్రస్తావనను తీసుకొచ్చింది కేటీఆరా, హరీష్ రావా, కేసీఆరా? కేసీఆర్ జైల్లో కవితను కలవలేదు. మరి కవిత దగ్గరికి ప్రస్తావన తీసుకువెళ్ళింది ఎవరు అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అడిగారు, అసలు మాతో చర్చించింది ఎవరు, ఈ ప్రతిపాదన ఎవరి దగ్గర తీసుకొచ్చారు అనేది కేసీఆర్ను అడగండి అని కవితను మాట్లాడుతున్నారు. ఇది ఫ్యామిలీ గొడవ, ఇది కుటుంబ గొడవ, ఇది డాడీ డాటర్కి సంబంధించిన గొడవ అని కిషన్ రెడ్డి అన్నారు. మరి రఘునందన్ ఏమన్నారు? రఘునందన్ కూడా మాట్లాడారు. ఎంపీ రఘునందన్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెడుతుందని నేను కవిత కొత్త రాజకీయ పార్టీ పెడుతుందని నేను ఏదైతే పొలిటికల్ అనాలిసిస్ చేసి చెప్పినో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. అయితే జూన్ 2కి అవుతుందా జూలై 2కి అవుతుందా అనేది కొంచెం వేసి చూద్దాం. అన్నం ఉడికేదాకా ఆగినావు, చల్లరిదాకా ఆగకపోతే ఎట్లా అన్న? కవిత బయటకు వచ్చుడు ఖాయం, పార్టీ పెట్టుడు ఖాయం. అది ఇయ్యాలన్నా రేపా ఎల్లుండి అనేది కొంచెం వెయిట్ చేసి చూడండి. సో కవిత బీఆర్ఎస్ పార్టీ సభ్యురాలా, కవిత బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఏమన్నా స్పోక్స్ పర్సనా, లేకపోతే కేసీఆర్ గారు పోయి మాట్లాడమన్నారా అనేది కవిత చెప్పాలి. కవిత కాదు అక్కడ. టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎవరితో చర్చలు జరిపింది? నేను జైల్లో ఉన్నప్పుడు చర్చలు జరిగినాయి అంటుంది. మీరు జైల్లో ఉన్నప్పుడు మీరు చర్చలు ఎవరితో జరుపుతారు? తోటి ఖైదీలతో జరిపారా? తోటి ఖైదీలతో జరిపితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. మీరు అన్నారు మా నాయకుడు కేసీఆర్, మేము ఆయన్నే గుర్తిస్తామని. కేసీఆర్ గారు జరిపినరా? కేసీఆర్ గారు చెప్పాలి. కవిత ఎట్లా చెప్తారు? ఏంది దేశం కోసం స్వతంత్ర సంగ్రామంలో పాల్గొని కవితమ్మ జైలుకు పోయిందా? ఆమె 6 రోజులు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 8 నెలలు ఉంటుంది, మాకేం సంబంధం అన్నది? చట్టం తన పని తాను చేసుకొని పోయేటటువంటి పరిణామ క్రమంలో వారు జైలుకు పోయినారు. వారు జైలుకు పోయినటువంటి విషయానికి మాకేం సంబంధం ఉంటుంది? వారు జైల్లో ఉండడానికి భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ విలీనం కావడానికి ఏం సంబంధం ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీ పుట్టుక నుంచి మీరు ఒకసారి గమనించాలి శ్రీధర్ అన్న. ఈ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. 2001లో పార్టీ పుట్టింది, 2004లో ఎన్నికలు వచ్చినాయి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకున్నారు. 5 ఏళ్ళు కాలే, 2009 వచ్చింది. తెలుగుదేశం పార్టీ సిపిఐ, సిపిఎం తోటి పొత్తు పెట్టుకొని మహాకూటమైన ఎన్నికలకు పోయినరు. 2014 తెలంగాణ వచ్చింది. ఎన్నికలకు పోవడం చేతనైతుందో కాదో అని భయపట్టిపోయి సోనియామ్మని కలిసి దండం పెట్టి సాష్టాంగంగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోమని చెప్పి దండం పెట్టి కలిసిరని గ్రూప్ ఫోటోలు అన్ని పేపర్లలో కనబడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కలుపుకోలేదో, కాంగ్రెస్కి వాళ్ళకి ఏడ చెడిందో వాళ్ళు చెప్పుకోవాలి. కానీ అన్న మేము ఎప్పుడన్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాయా? లేని దాన్ని జరుగుతుందని ఎందుకు చెప్తుంది కవిత గారంటే, పోయిన పరపతిని, పోయిన స్పేస్ని, పోయిన జనంలో వల్ల విలువల్ని తిరిగి తెచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి. సార్ రఘునందన్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. మళ్ళీ నేను అదే మాట చెబుతున్నాను అని రఘునందన్ అంటున్నారు. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని. అది జూన్ 2న జూలై 2న అనేది కవిత తేల్చుకుంటారు. నాకున్న సమాచారం ప్రకారం కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇక బీజేపీలో విలీనం గురించి ఎవరితో చర్చించారు, ఎవరితో మాట్లాడారు అనే విషయం గురించి కవిత, కేసీఆర్ చూసుకోవాల్సిన విషయాలు అని బీజేపీ నేతలు అంటూ ఉన్నారు. ఈ విషయాన్ని కవితతో ఎవరు చర్చించారు, కవిత ఎవరికి
అలా కుదరదు, విలీనాన్ని కుదరదు అని కవిత ఎవరికి చెప్పారు అనే విషయం గురించి కవిత చెప్పాలి అని అంటూ ఉన్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడు కవితను కలిసిన వారిలో కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. కానీ కేసీఆర్ కవితను జైల్లో కలవలేదు. మరి ఈ ప్రతిపాదన కవిత ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కవిత జైల్లో ఉన్నప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే అది కేటీఆర్, హరీష్ రావా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అనే విషయం పైన కూడా ఈ కాంగ్రెస్ బీజేపీలు మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది తథ్యమని. మరోవైపు మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, కవిత కాంగ్రెస్లో కలవబోతున్నారు, ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని కవిత కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు, మంత్రి పదవి అడుగుతూ ఉన్నారని. ఆ వార్తను కవిత ఖండించారు. నన్ను అడగకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారో అంటూ కవిత ఖండించారు. ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కవిత బీజేపీలో చేరడం ఖాయమనే సంకేతాలను ఇచ్చారు. కవిత బీజేపీలో బీఆర్ఎస్ బీజేపీలో చేరడం ఖాయమని చెప్తున్నారు, కలవడం ఖాయమని చెప్తున్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ చేసిన ఆ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు. ఏం మాట్లాడారో ఆయన, మహేష్ కుమార్ ఏం మాట్లాడారో నేను మళ్ళీ మీకు చెప్పబోతున్నాను. ఈటెల రాజేంద్ర ఫామ్ హౌస్కి హరీష్ రావు వెళ్ళారు. ఈటెల రాజేంద్రతో హరీష్ రావు మాట్లాడారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కేసీఆర్ ఫోన్లో ఈటెల రాజేంద్రతో మాట్లాడారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చెప్తున్నారు. దీన్ని హరీష్ రావు ఖండించారు. హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఏం మాట్లాడారో, ఏం ట్వీట్ చేశారు ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపించబోతున్నాను. సో మొత్తానికి కవిత తెలంగాణ రాజకీయాలలో పెద్ద బాంబు పేల్చారు. కవిత తెలంగాణ రాజకీయాల్లో చాలా పెద్ద బాంబు పేల్చారు. అన్ని పార్టీలు కూడా ఇదే వాస్తవం అంటూ బీఆర్ఎస్ బీజేపీ చుట్టూ చాలా మాట్లాడుతున్నారు, చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది జరిగి తీరుతుంది అని. కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని రఘునందన్ రావు అంటూ ఉంటే, హరీష్ రావు ఈటెల రాజేందర్ని కలిశారు, కేసీఆర్ మాట్లాడారు, పార్టీని విలీనం చేయడానికి మాట్లాడుకుంటున్నారు అని. ఇటు కవిత కాంగ్రెస్లో చేరబోతున్నారు, ఒక 6 మంది ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవిని అంటూ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. దాన్ని కవిత ఖండించారు. ఇదిగో చూడండి ఒకసారి, హరీష్ రావు చేసిన ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. హరీష్ రావు ఈ ట్వీట్ ఎందుకు చేశారో తెలుసా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై చేశారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని చూడండి. మొదటి లైన్ చూడండి ఒకసారి, అదిగో మొదటి లైన్. పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మొదటి లైన్ రాశారు. రెండో లైన్లో ఏముందో ఒకసారి చూడండి, నేను చదివి వినిపిస్తాను. రెండో లైన్లో అదిగో చాలా స్పష్టంగా కనబడుతోంది. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయటం సిగ్గుచేటు అని అదిగో రెండో లైన్లో రాశారు హరీష్ రావు. ఇక మూడో లైన్లో ఏం రాశారో తెలుసా? మూడో లైన్లో విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలోనే మీరు నడుస్తున్నారు అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు హరీష్ రావు. విలువలకు తిలోదకాలు ఇచ్చి రేవంత్ బాటలో మీరు నడుస్తున్నారు అంటూ గత టీపీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోల్చుతూ ప్రస్తుత టీపీసీసీ చీఫ్ని పోల్చి ఈ మాటలు మాట్లాడారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అంటున్నారు. అంటే బట్ట కాల్చి మీద వేసి మా వైపు నిందలు మోపుతూ ఉన్నారు అని హరీష్ రావు అంటున్నారు. అదిగో 4వ లైన్ చూడండి ఒకసారి, 4వ పేరా, బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు అని హరీష్ రావు అన్నారు. ఇంకేమన్నారో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎక్కడ కలిసాము అని చెప్పారో తెలుసా? ఒకవేళ ఈ బీజేపీ నేతలను కలిస్తే అది ఎక్కడ కలిసాము అనే విషయాన్ని కూడా హరీష్ రావు చెప్పారు. ఏ పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్టుగా ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని. చూసారా ఈ పేరాలో? 5వ పేరాలో పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్లు ఇతర పార్టీ నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా కలిసింది లేదు అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇంకేం చెప్పారు అంటే ఈ ట్వీట్లో, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను అని హరీష్ రావు అన్నారు. ఇక ఇలాంటి ఆరోపణలు మానుకొని స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాలని ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు
420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కి సూచిస్తున్నాం. ఇది హరీష్ రావు రాసిన లేఖ. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన ట్వీట్ ఎవరికి? టీపీసీసీ చీఫ్కి. ఎందుకు చేశారు ఈ ట్వీట్? ఎందుకు చేశారో తెలుసా? ఒక్కసారి మీరు పీసీసీ అధ్యక్షుడి మాటలు మళ్ళీ వినండి. సో ఈ ట్వీట్ ఎందుకు చేశారో అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో మాట్లాడుకోవాల్సినవి. ఒక్కసారి టీపీసీసీ అధ్యక్షుడి మాటలు మళ్ళీ విందాం. నోటీసులు వచ్చాయి. వారేవైపు బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరుపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటెల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు చెప్తున్నారు, ఈటెల, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు మాట్లాడుకున్నారు. కాళేశ్వరంలో ముగ్గురికి కూడా కాళేశ్వరం కమిషన్ ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో వీటి నుంచి బయటపడటానికి ఎలా అనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నారు అంటూ ముగ్గురు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముందు హాజరు కావాలి, నోటీసులు పంపించింది, హాజరు కాబోతున్నారు. అది ఎలా బయటపడాలనే దాని గురించి ముగ్గురు కూడా మాట్లాడుకున్నారు అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది అని కూడా చెప్తున్నారు. సో ఇటు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని బీజేపీ నాయకులు చెప్తున్నారు, రఘునందన్ రావు. అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్నారు, అసలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఎవరితో కలిసారు, జైల్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడారు, ఇది డాడీ డాటర్ సమస్య, ఒక్కసారి మీరు తెలుసుకోండి, మా పార్టీ దగ్గరకు రాకండి అని అటు బీజేపీ నేతలు అంటూ ఉన్నారు. సో ఇలా అన్ని పార్టీలు మాట్లాడుకునే విధంగా కవిత పెద్ద బాంబు పేల్చారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ టార్గెట్గా చేసిన ఆ బాంబు మొత్తం అన్ని పార్టీల్లోనూ కదలికలను తీసుకొచ్చింది, అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. కవిత పేల్చిన బాంబు అన్ని పార్టీల్లోనూ ప్రకంపనలు సృష్టించింది. ఎంతవరకు కవిత చేసిన వ్యాఖ్యలపై ఒక్క బీఆర్ఎస్ మాత్రమే రియాక్ట్ అవ్వలేదు. ఇటు బీజేపీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. సో ఈ మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కవిత మాట్లాడిన మాటలపై జరుగుతున్న ఈ రాజకీయం చుట్టూ ఏం జరుగుతుందనే వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఇప్పటికే పీసీసీ చీఫ్ అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు అని, దాన్ని హరీష్ రావు ఖండించారు. అటు కిషన్ రెడ్డి అంటూ ఉన్నారు, ఎవరితో చర్చించారు, జైల్లో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడారని. ఇటు రఘునందన్ రావు అంటారు, కవిత త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారా, జూన్ 2 జూలై 2 వాయిదా వేసుకుంటారా, జూలై 2 తర్వాత మొత్తాన్ని కొత్త పార్టీ పెట్టబోతున్నారని. అసలు ఏం జరుగుతుంది కవిత చుట్టూ? ఇంతవరకు బీఆర్ఎస్ మాత్రం గమ్మున ఉంది, బీఆర్ఎస్ మాత్రం మాట్లాడలేదు, మిగిలిన అన్ని పార్టీలు కూడా అదిగో ఇదిగో అంటూ మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్లీ జూన్ 2న కవిత ఏం చేయబోతుంది అనేటువంటి చర్చ జరుగుతా ఉంది. ఆమె కార్యాలయం అయితే ఓపెన్ చేస్తా ఉన్నారు. జూన్ 2న భారీ ఆఫీస్ ని ఓపెన్ చేస్తా ఉన్నారు. ఆమె వర్గీయులకు సంబంధించి, అంటే ఆమె మద్దతుదారులతో పెద్ద గ్రాండ్ గా ఓపెన్ చేయబోతా ఉన్నారు. ఇది కన్ఫర్మ్ చేశారు కవిత కూడా మొన్న జరిగినటువంటి చిట్ చాట్ లో. కాకపోతే అసలు అప్పటి వరకు కవితతో ఏమైనా సంప్రదింపులు ఉంటాయా అనేటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ నుంచి. ఇప్పటికే దామోదర్ రావు ఎంపీ కలిశారు, కేసీఆర్ సూచన మేరకు ఇంకా కొద్దిమంది కలిసేటువంటి అవకాశం ఉంది. నిన్న వినోద్ రావు కూడా మాజీ ఎంపీ, ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు, కవితను కలవాలనేటువంటి ప్రయత్నం చేస్తాను, ఆమెతో మాట్లాడతాను అనేటువంటిది. ఇది ఈమె ఇంత ఆవేదనతో ఉంది అనేటువంటి విషయం మాకు కూడా తెలియదు. ఫస్ట్ రెస్పాన్స్ అఫీషియల్ గా కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి కుటుంబ సభ్యుల్లో వినోద్ ఒకరు, ఆయన చెప్పారు మాట్లాడే ప్రయత్నం చేస్తామని. ఇది పక్కన పెడితే ఇక మిగతా పార్టీల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్, ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అయితే ఒక స్టెప్ ముందుకేసి మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు పీసీసీ చీఫ్ హోదాలో ఆయన ఈటెల హరీష్ రావు కలిశారు ఫామ్ హౌస్ లోనే షామీర్పేటలో ఉన్నటువంటి ఆయన ఇంట్లో అనేటువంటి స్టేట్మెంట్ ఒక చర్చనీయాంశం అవుతా ఉంది. ఈటెల రెస్పాండ్ కాలేదు ఈ మాట పైన ఇంతవరకు. హరీష్ రావు మాత్రం ట్వీట్ రూపంలో
ఖండించే ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా పిసిసి చీఫ్ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ కి నిన్న సాయంత్రమే రాత్రి ఖండించాల్సినటువంటి ప్రకటన ఈ రోజు ఉదయం వరకు వేచి చూసి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, వెంటనే ఎందుకు ఖండించలేకపోయారనేటువంటి చర్చ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. మహేష్ కుమార్ గౌడ్ ఉన్నటువంటి సోర్స్ ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి సోర్స్ ఆయన మాట్లాడారా, లేదంటే హరీష్ ఈటల వర్గీయులు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని కాంగ్రెస్ కు చేరవేశారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కవిత ఒక పావు కదిలించింది, ఒక చిన్న మూమెంట్, మొత్తం అన్ని పార్టీలు వైబ్రేట్ అవుతా ఉన్నాయి ఈ అంశంలో. ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి దానిపైన కాంగ్రెస్ మొదటి నుంచి చెప్తా ఉంది, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు నుంచి. ఇప్పుడు అది బహిర్గతం అవుతుంది. కవిత చెప్తా ఉంది చాలా స్పష్టంగా త్వరలోనే విలీనం అవుతుందని పిసిసి చీఫ్ చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రమే దీనిపైన ఖండన ఇంతవరకు చేయలేదు. ఇటు హరీష్ రావు గాని, కేసీఆర్ గాని, కేటీఆర్ గాని మేము బీజేపీలో విలీనం కావాలనే ఉద్దేశం లేదు అనేటువంటిది వీళ్ళు చెప్పట్లేదు. బీజేపీ కూడా అసలు ప్రతిపాదన ఎవరు చేశారో చెప్పాలి, వాళ్ళ పేర్లు చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. కవితను కేటీఆర్ హరీష్ రావు కాదు, కేసీఆర్ చెప్పాలి అనేటువంటి డిమాండ్ ని వారు తెరపైకి తెస్తా ఉన్నారు. చూడాలి మరి బీఆర్ఎస్ బిజినెస్ స్పందించేటువంటి పరిస్థితి జూన్. అసలు మధు ఎందుకు బీఆర్ఎస్ స్పందించట్లేదు? బీఆర్ఎస్ స్పందించకపోవడానికి రెండు కారణాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, కవిత ఏ ప్రెస్ మీటో లేదంటే ఏదైనా ఇంటర్వ్యూలోనో మాట్లాడలేదు కాబట్టి చిట్చాట్లో మాట్లాడిన మాటలపై మేము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అని బీఆర్ఎస్ అనుకుంటూ ఉందని ఒక మాట వినిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో మీడియాలో ప్రచారంలో ఉన్న మాట మొత్తం అన్ని మీడియాలు కూడా దీని గురించి మాట్లాడుతున్న అన్ని పార్టీలు మాట్లాడుతున్నారు. సో తెలంగాణ రాజకీయాల్లో ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కవిత మాట్లాడిన మాటలను కోట్ చేసుకుని మాట్లాడకపోయినా తెలంగాణ రాజకీయాల్లో పార్టీలు మీడియా అందరూ కలిసి మాట్లాడుతున్నారు కాబట్టి అయినా మాట్లాడాల్సిన అవసరం బీఆర్ఎస్ మీద ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. సో కవిత మాట్లాడారు అన్న చిట్ చాట్లో కాబట్టి మేము వినలేదు, అన్నారో లేదో ఆడియో వీడియో లేదు కాబట్టి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్న భావనలో బీఆర్ఎస్ ఉండొచ్చు. కానీ ఇటు మొత్తం టోటల్ నేషనల్ మీడియా, రీజనల్ మీడియా మాట్లాడుతుంది, అన్ని పార్టీలు మాట్లాడుతున్న అంశం కాబట్టి ఆ యాంగిల్లోనైనా బీఆర్ఎస్ మాట్లాడాలి కదా. కానీ బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది అనే చర్చ జరుగుతుంది. ఎందుకు? నిజంగానే కేసీఆర్ దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొనుంది. ఎందుకంటే ఎవరు చెప్పినా కవిత ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి లేదు. నిన్న కూడా ఆమె ఆదిలాబాద్ పర్యటన చేసినప్పుడు మంచిర్యాలలో ఒక స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ ని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయాను అంటే అమెరికా నుంచి వచ్చిన తర్వాత చేసినటువంటి స్టేట్మెంట్ ఇది. ఎందుకు కలవాల్సిన అవసరం వచ్చింది, అవకాశం ఉన్నా ఎందుకు కలవలేకపోయారు అంటే తండ్రి యాక్సెప్ట్ చేయట్లేదనా, లేదంటే ఈమె వెళ్ళాలనుకోలేదు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంది. కవిత కేసీఆర్ చెప్తే తప్ప వినేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఆమె ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కేటీఆర్ చెప్పినా హరీష్ రావు చెప్పినా వినదు అనేటువంటిది. ఎందుకంటే ఆమె మొన్న చిట్ చాట్ లో చాలా స్పష్టంగా కేటీఆర్ పైన హరీష్ రావు పైన బాణాలు ఎక్కువ పెట్టారు, చాలా స్పష్టంగా వారిపైన ఆరోపణలు చేశారు. కేటీఆర్ చేస్తున్నటువంటి పనులు, ఆమె పార్టీలో యాక్టివ్ గా లేరు, కేవలం ట్వీట్ కే పరిమితం అవుతా ఉన్నారు, నాకంటే తక్కువ యాక్టివిటీ చేస్తా ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ తో పాటు హరీష్ రావు బీజేపీ నాయకులను కలిసారు, తర్వాత ఆసుపత్రి ఓపెనింగ్ కి వెళ్లారు, ఎందుకు బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులతో టచ్ లో ఉన్నారు అనేటువంటి పెద్ద ఆరోపణలు చేశారు. కేవలం బీజేపీ కాదు, కవిత చేసిన ఆరోపణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా టచ్ లో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోవట్టులే అన్నారు. మరి ఆ కోవట్టులు అన్న హరీష్ రావేనా, లేకుంటే ఇంకా మిగతా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు కూడానా? ఎవరు ఇక్కడ ఉన్న సమాచారాన్ని అక్కడ చేరవేస్తుంది ఎవరు? ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఉండేటువంటి కేసీఆర్ వెంటనే పక్కనే ఉండే నాయకులు వారంతా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా, కొద్దిమంది బీజేపీతో టచ్ లో ఉన్నారనేటువంటి చర్చ కొనసాగుతోంది. మొత్తానికి ఆమె బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతున్నటువంటి స్టేట్మెంటే బిగ్గెస్ట్ స్టేట్మెంట్. మూడు పార్టీలను కుదిపేస్తా ఉంది, మూడు పార్టీలు దీనిపైన స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి స్పందిస్తా ఉన్నాయి. హరీష్ రావు అయితే ఖండించే ప్రయత్నం చేశారు. కాకపోతే నిన్న సాయంత్రం 4 గంటలకు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ హోదాలో మాట్లాడితే చాలా స్పష్టమైనటువంటి అలిగేషన్ చేస్తే ఈ రోజు ఉదయం వరకు అంటే దాదాపు ఇన్ని గంటల తర్వాత ఆయన రెస్పాండ్ కావడం అనేటువంటిది ఒక 15-16 గంటల తర్వాత రెస్పాండ్ కావడం అనేటువంటి దానిపైన కాస్త అనుమానాలు రేకెత్తిస్తా ఉంది. ఎందుకు ఇంత లేట్ గా రెస్పాండ్ అయ్యారు, నిన్ననే ఎందుకు ఖండించలేకపోయారు అనేటువంటిది. ఎందుకంటే గతంలో చూసినటువంటి స్టేట్మెంట్ చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగితే హరీష్ రావు కేటీఆర్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, ఇమీడియట్ గా వాళ్ళు ట్వీట్ రూపంలోనూ వీడియో రూపంలోనూ పత్రికా ప్రకటన రూపంలోనూ వాళ్ళు ఖండించేవాళ్ళు. మరి ఎందుకు ఈ రోజు చేయడంలో లేట్ అయింది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏదైనా అధికారికంగా మాట్లాడే అవకాశం ఉందా? అసలు బీఆర్ఎస్ లో ఎటువంటి చర్చ జరుగుతోంది? బీఆర్ఎస్ బీజేపీ విలీనం కాబోతోంది అనే
మాటలకు కవితే ఊతమిచ్చేలా మాట్లాడారు, చిట్చాట్లో మాట్లాడారు. కవిత రాసిన లెటర్లో కూడా అదే మాట్లాడారు. బీజేపీని కనీసం కొద్దిసేపు మాట్లాడాల్సింది, కొద్దిసేపు ఏదైనా అని ఉండాల్సింది, బీజేపీని పెద్దగా ఎండగట్టలేదు అనే అసంతృప్తి అందరిలోనూ ఉంది అనే విషయాన్ని కవిత డైరెక్ట్ లెటర్లోనే పేర్కొన్నారు. ఆ తర్వాత చిట్చాట్లో అంతకు మించి పేల్చిన విషయం ఏంటి అంటే విలీనం గురించిన విషయం. సో మాట్లాడే అవకాశం ఉందా బీఆర్ఎస్? కేసీఆర్ దీనిపైన మాట్లాడితే తప్ప పులి స్టాప్ పడేటువంటి అవకాశం లేదు. కేసీఆర్ ముందు 2 ప్రధానమైనటువంటి అంశాలు. అసలు కాళేశ్వరం కమిషన్ కంటే ఇంకా పెద్ద సమస్యగా ఇప్పుడు కవిత స్టేట్మెంట్ లేక ఆమె మాట్లాడుతున్న మాటలు చిట్చాట్ రూపంలో చెప్తున్నటువంటి అంశాలు. సో కాళేశ్వరం కమిషన్ కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. రేపు 5వ తారీఖు రోజు హాజరవుతారు. ఆ రోజు మరి ఆయన ఈ 2 అంశాలపైన ప్రస్తావిస్తారా, లేదంటే జూన్ 2 రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది, జూన్ 2 సోమవారం రోజు, కాబట్టి ఆ రోజు రెస్పాండ్ అవుతారా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. అసలు ఇంటర్నల్ ఏంటి, ఇంటర్నల్ చర్చ ఏంటి? మిగిలిన నాయకులు కొంతమంది ఇతర పార్టీ నాయకులు కూడా చిట్చాట్లో మాట్లాడుతున్నారు. మొన్న వినోద్ కుమార్ కూడా మాట్లాడారు. వినోద్ కుమార్ కూడా ఏమన్నారు, కవిత ఇంత ఆవేదన ఎందుకు వ్యక్తం చేశారో నేను కవిత దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని వినోద్ కుమార్ కూడా అన్నారు. అసలు అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి పార్టీలో? కవితను ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది, బుజ్జగించే ప్రయత్నం. కవిత నిన్న మంచిర్యాలలో చేసినటువంటి స్టేట్మెంట్ ద బిగ్గెస్ట్ స్టేట్మెంట్, మరొక పెద్ద స్టేట్మెంట్ చేశారు. డాడీని కలిసే అవకాశం ఉన్నా నేను కలవలేకపోయాను అనేటువంటి స్టేట్మెంట్. అంటే పిలుపు వచ్చినా కవిత వెళ్ళలేదా, అసలు ఆమె ఏం కోరుకుంటున్నారని, డిమాండ్ ఏంటి, ఆ డిమాండ్ నెరవేర్చే పరిస్థితి పార్టీలో ఉందా అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఒకవేళ కలిసే అవకాశం ఉన్నా ఎందుకు కలవలేకపోయారు, లేకుంటే కేసీఆర్ డైరెక్ట్ గా ఏమైనా పిలిపించుకునే అవకాశం ఉందా, డైరెక్ట్ గా దూతల ద్వారా కాకుండా? ఒకవేళ జూన్ 2 వరకు ఈమె మూవ్మెంట్, ఈమె ఏ స్టెప్ వేయబోతుంది చూసి తదుపరి పార్టీ ప్రకటన తీసుకునేటువంటి అవకాశం ఉందా, స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆమె చేస్తున్న స్టేట్మెంట్లు కాంప్రమైజ్ అయ్యే స్టేట్మెంట్లు ఆమె చేయట్లేదు. సో ఆమె ఫ్యూచర్ లో కూడా కాంప్రమైజ్ అవుతుందో కాదో పార్టీ పెట్టే అవకాశం ఉండొచ్చు, లేదంటే సపరేట్ గా జాగృతి పేరిట కార్యక్రమాలు చేసుకుంటూ తెలంగాణలో ముందుకు పోయే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి పార్టీ పెట్టినా పెట్టకపోయినా జాగృతి పేరిట కార్యక్రమాలు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆమె రేపు జూన్ 2న భారీ ఆఫీస్ ఓపెన్ చేస్తా ఉన్నారు జాగృతి పేరిట. అది ఫ్యూచర్ లో పార్టీ ఆఫీస్ గా మారే అవకాశం కూడా ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ భవన్ కి దూరంగా, తండ్రి ఫామ్ హౌస్ కి దూరంగా, తండ్రి అన్న బావాలకు దూరంగా, పార్టీకి దూరంగా, పార్టీలోనే ఉంటూ జాగృతి పేరిట కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది, చర్చ ఉంది. దీనికి సంబంధించి కొంత సమాచారం ఉంది. కానీ తండ్రి డైరెక్ట్ గా పిలిపించుకుని పులి స్టాప్ పెడితేనే పులి స్టాప్ పడే అవకాశం ఉంది. జూన్ 2 వరకు వేచి చూసే అవకాశం ఉండొచ్చు పార్టీ. రైట్. అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఆయన టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఏం మాట్లాడారు? ఈటెల, హరీష్ రావు ఇద్దరు కలిశారు. ఆ తర్వాత ఈటెల, హరీష్ రావు, కేసీఆర్ ముగ్గురు కూడా ఫోన్లో మాట్లాడుకున్నారు. అక్కడ కాళేశ్వరం కమిషన్ని అందరం కలిసి ఎలా ఎదుర్కోవాలి అన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. పార్టీ విలీనం గురించి కూడా మాట్లాడుకున్నారు అని మహేష్ కుమార్ మాట్లాడారు. కానీ హరీష్ రావు మాత్రం ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని కూడా మీరు చూడొచ్చు. ఇదంతా కూడా అబద్ధం, బట్ట కాల్చి మీదేసే ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. కానీ మహేష్ కుమార్ మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఈటెల రాజేందర్ రియాక్ట్ కాలేదు. ఇంకా చెప్తున్నటువంటి జరుగుతున్న చర్చనే అది. హరీష్ రావు కూడా చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు. నిన్న ట్వీట్ చేసి, నిన్న సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మహేష్ కుమార్ గౌడ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో, జాతీయ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడి హోదాలో ఆయన అలిగేషన్ చేస్తే, ఇంతవరకు ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడున్న మాజీ ఎంపీలు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు రెస్పాండ్ కాలేదు. పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక అంశాన్ని ట్వీట్ రూపంలో ఖండించేటువంటి వాళ్ళు ఇంత లేట్ గా ఎందుకు రియాక్ట్ అయ్యారు? దాంట్లో నిజం ఉందా? ఎందుకు ఈటెల ఇంకా రెస్పాండ్ కాలేదు? మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినటువంటి సోర్స్ ఏంటంటే, ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన సోర్స్ లో ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ తో చెప్పించాడా దీనికి సంబంధించినటువంటి అంశం రేవంత్ రెడ్డి, ఇదంతా చర్చ కొనసాగుతుంది. సో ఈటెల కూడా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే అదే నిజం అనుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. హరీష్ రావు దీన్ని ఖండిస్తూ ట్వీట్ చేశారు. కానీ ఈ ఈటెల రెస్పాండ్ కాకపోవడం, ఇంత లేట్ గా రిప్లై కావడంతో కాస్త అనుమానం రేకెత్తిస్తా ఉంది. చూడాలి మరి దీనిపైన డైరెక్ట్ గా కేసీఆర్ మాట్లాడితే తప్ప దీనికి పులి స్టాప్ పడే అవకాశం లేదు. నిజంగానే కవిత జైల్లో ఉన్నప్పుడు, తిహార్ జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్ళి చూడలేదు. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు వెళ్ళి చూసినటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మందిని వారించాను, రావద్దు అన్నాను అనేటువంటి కూడా కవిత వచ్చిన తర్వాత స్టేట్మెంట్ చేశారు. నా తండ్రి, నా ఆడబిడ్డలు, నా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారిని రావద్దని చెప్పాను అనేటువంటి కవిత స్టేట్మెంట్ చేశారు వచ్చిన తర్వాత. సో ఆ సెంటిమెంట్ వరకైనా, లేదంటే ఈ పార్టీ
విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతిపాదన కూడా ఆ టైంలో చేస్తాను వ్యతిరేకించారు. ఇవన్నీ చర్చకు రావాల్సింది. మొత్తానికి కేసీఆర్ నోరు విప్పితేనే వీటన్నిటికీ పులి స్టాప్ పడే అవకాశం ఉంది. రైట్ మధు, కవిత విసిరిన బాంబు కవిత విసిరిన బాంబు ప్రకంపనలు అన్ని పార్టీలను కూడా తాకుతూ ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా దీనిపై రియాక్ట్ అవుతూ ఉన్నాయి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కావటానికి ప్రయత్నాలు జరిగాయి, కుట్ర జరిగింది, తను జైల్లో ఉన్నప్పుడు ఈ కుట్ర జరిగింది అంటూ కవిత మాట్లాడారు. అంతేకాదు కేసీఆర్కి రాసిన లేఖ బయటకు రావడం, ఆ లేఖలో బీజేపీని ఒక్క మాట కూడా ఎక్కువగా విమర్శించలేదు కేసీఆర్ అని ఆ లేఖలో మాట్లాడడం, ఆ తర్వాత అన్నిటికంటే మించి మీడియా చిట్చాట్లో మాట్లాడడం. మీడియా చిట్చాట్లో చాలా సంచలన విషయాలే మాట్లాడారు. కేసీఆర్ని టార్గెట్ చేస్తూ ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ ట్విట్టర్లో రియాక్ట్ అవుతారా అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి మాట్లాడారు. విదేశాల్లో రజతోత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ మాట్లాడారు. ఏం సాధించామని సంబరాలు చేసుకుంటున్నారు అంటూ మాట్లాడారు. పార్టీని విమర్శించారు కవిత. అంతేకాదు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం గురించి కవిత చేసిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అన్ని పార్టీలు అదే అడుగుతూ ఉన్నాయి. మా పార్టీలో విలీనానికి మీ నాన్న ఎవరితో మాట్లాడారో మీరు తెలుసుకోండి, ఇది డాడీ డాటర్ సమస్య అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ చెప్తుంది మేము ఏదైతే చెప్పామో అదే మాటలను ఇప్పుడు కవిత కూడా చెప్పారు. కేసీఆర్ కుమార్తె కవిత కూడా చెప్పారు. మేము గతంలోంచి చెబుతున్నది ఇదే, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము ఎన్నికల ముందు చెప్పాము, ఇప్పుడు అదే చెప్తున్నాము. అదే విషయాన్ని కవిత కూడా చాలా స్పష్టంగా చెప్పారు అని ఇటు కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు. అటు రఘునందన్ రావు అంటున్నారు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు, ఆ తర్వాత పాదయాత్ర చేయబోతున్నారు అని ఎంపీ రఘునందన్ రావు అంటూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు ఆల్రెడీ నిన్న ఈటెల రాజేందర్ని హరీష్ రావు కలిశారు, ఆ తర్వాత కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. కాళేశ్వరంని కలిసి ఎలా ఎదుర్కొందాం అని, ఒక పార్టీగా ఎలా ఎదుర్కొందాం అని, అంటే విలీనం దిశగా వెళ్తున్నారు అంటూ మాట్లాడారు. సో అన్ని పార్టీల నేతలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఇంతవరకు మాట్లాడలేదు, బీఆర్ఎస్ అటు లేఖ లీక్ పైన మాట్లాడలేదు. ఆ తర్వాత కేసీఆర్ దేవుడు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట పైన బీఆర్ఎస్ ఎంతవరకు మాట్లాడలేదు. ఆ తర్వాత కవిత చిట్చాట్లో మాట్లాడిన సంచలన విషయాల గురించి మాట్లాడలేదు. ఇక్కడే ఒక విశ్లేషణ వినిపిస్తుంది. కవిత చిట్చాట్లో మాట్లాడారు, ఏ ప్రెస్ మీట్ పెట్టో మాట్లాడలేదు, బహిరంగంగా మాట్లాడలేదు. కాబట్టి కవిత మాట్లాడారు అంటున్న మాటలపై బీఆర్ఎస్ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు అని చాలామంది అంటున్నారు. కానీ ఇక్కడ కవిత మాట్లాడారు చిట్చాట్లో అనేటటువంటి వార్తలు నేషనల్ రీజనల్ మీడియాలో వచ్చిన తర్వాత అన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఇటు మీడియాలోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ చర్చ జరుగుతుంది, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజలు అయోమయంలో ఉన్నారు, గందరగోళంలో ఉన్నారు, కేడర్ గందరగోళంలో ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకునైనా బీఆర్ఎస్ మాట్లాడాలి అని కొంతమంది అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కవిత మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే కవిత చిట్చాట్లో మాట్లాడారు అని చెబుతున్న మాటల గురించి ఇటు మీడియాలో రోజుకు కథనాలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి, ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అటు అన్ని పార్టీలు మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకునైనా బీఆర్ఎస్ మాట్లాడుతుందా లేదా వ్యూహాత్మక మౌనాన్నే బీఆర్ఎస్ పాటిస్తుందా, ఏం జరగబోతుంది అనే చర్చ జరుగుతుంది. సో మీరు కమెంట్స్ చేయండి, మీరేమనుకుంటూ ఉన్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతుందని అనుకుంటున్నారు? బీఆర్ఎస్ మాట్లాడాలని అనుకుంటున్నారా, లేదంటే కవిత చిట్చాట్లో మాట్లాడారు కాబట్టి స్పందించాల్సిన అవసరం లేదనుకుంటూ ఉన్నారా? కవిత చిట్చాట్లో మాట్లాడిన అంశాలు మీడియాలో వచ్చాయి, దానిపై అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ మాట్లాడాలా అవసరం లేదా? మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ కవిత 2వ తారీఖున పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు కవిత పార్టీ పెట్టబోతున్నారు, పార్టీని అనౌన్స్ చేయబోతున్నారు, ఆమె కార్యాలయాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకు అటు కవిత ఖండించలేదు, అటు బీఆర్ఎస్ నేతలు కూడా తమ నుంచి బయటకు వెళ్ళిపోయి కవిత ఒక కొత్త పార్టీ పెడతారు అనే విషయాన్ని అటు బీఆర్ఎస్ నేతలు కూడా ధృవీకరించట్లేదు. మరి బీఆర్ఎస్లో ఈ మౌనానికి కారణం ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాదు పిసిసి అధ్యక్షుడు ఎప్పుడు మాట్లాడారు? నిన్న మాట్లాడారు పిసిసి అధ్యక్షుడు. ఏమని? హరీష్ రావు ఈటెల రాజేందర్ కలిశారు, ఆ తర్వాత కేసీఆర్కు ఫోన్ చేశారు అని. కానీ ఈరోజు హరీష్ రావు దానిపై రియాక్ట్ అయ్యారు. ఈ రోజు వరకు హరీష్ రావు ఎందుకు దానిపై రియాక్ట్ కాలేదు, ఈరోజు ఎంత డిలే ఎందుకు చేశారు అన్న దానిపైన ఒకవైపు చర్చ జరుగుతుంది. కానీ హరీష్ రావు మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా ఆయన దృష్టికి ఇప్పుడే వచ్చి ఉండొచ్చు, హరీష్ రావు దృష్టికి ఇప్పుడే వచ్చి ఉండొచ్చు. ఆయన ఏమన్నారు? పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉండి మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న చిల్లర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. విలువలకు తిలోదకాలిచ్చి రేవంత్
బాటలోనే మీరు నడుస్తున్నారు. బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు. పెళ్లిలోనో చావులోనో కలిసిన సందర్భాలే తప్ప మీరు ఆరోపించినట్టుగా ఇతర పార్టీల నాయకులను కానీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన నాయకులను కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసింది లేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాను తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేసి లబ్ధి పొందాలని చూడను. ఇలాంటి ఆరోపణలు మానుకుని స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు 420 హామీలు అమలుపై దృష్టి పెట్టాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచిస్తున్నాము. ఇది హరీష్ రావు ఈరోజు చేసినటువంటి ట్వీట్. హరీష్ రావు కేవలం మహేష్ కుమార్ గౌడ్ చేసిన మాటలపైనే ట్వీట్ చేశారు తప్ప కవిత మాట్లాడారు అన్నట్టుగా వస్తున్న వార్తలపై అటు బీఆర్ఎస్ నేతలు మాట్లాడలేదు. కవిత మాట్లాడారు అని మీడియాలో వచ్చినటువంటి వార్తలపై ఇతర పార్టీల నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలపైన మాట్లాడుతున్న మాటలపైన ఇటు బీఆర్ఎస్ నాయకులు ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు కవిత నిజంగా 2వ తారీఖున పార్టీ పెట్టబోతున్నారా? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కడి కాబోతుందా? బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయబోతున్నారా? కవిత మాట్లాడింది నిజమేనా? కవిత జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు? కవితను కలిసింది కేవలం హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిశారు. మరి ఈ ప్రతిపాదన కవిత ముందుకు తీసుకొచ్చింది ఎవరు? కవిత వద్దు అంటే ఆగిపోయింది ఎవరు? కవిత వద్దు అని చెప్పింది ఎవరికి? కేసీఆర్కా, కేటీఆర్కా, హరీష్ రావుకా? ఈ రకమైన చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఈ విషయంపై కవిత స్పష్టత ఇవ్వాలి. తను జైల్లో ఉన్నప్పుడు తన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన ఏది? ఇందుకు మధ్యవర్తిగా వ్యవహరించింది ఎవరు? ఆ మధ్యవర్తి బీజేపీ నుంచి వ్యవహరించారా, బీఆర్ఎస్ నుంచి వ్యవహరించారా, కేసీఆర్ ఇనిషియేట్ తీసుకుని మాట్లాడారా? ఎవరు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అనే విషయం గురించి కవిత చెప్పాలి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అటు బీజేపీ నేతలు కావచ్చు. సో ఇప్పుడు తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ చుట్టూ జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటి వరకు నేను అడిగిన క్వశ్చన్కి, మేము పెట్టిన పోల్కి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కానా అంటే 68% మంది అవునని అంటున్నారు. కేవలం 32% మంది కాదు అని అంటున్నారు. మరి 68% మంది ఎందుకు దీనిని నమ్ముతున్నారు? కవిత చిట్ చాట్ గురించి నమ్ముతున్నారా? కాంగ్రెస్ చెప్పినందుకు నమ్ముతూ ఉన్నారా? లేదు అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు లోక్సభ ఎలక్షన్స్లో కావచ్చు, అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అండ్ టీం కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మి ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనేది చూడాలి. కానీ మొత్తానికి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని కాంగ్రెస్ అంటూ ఉంటే బీజేపీ మాతో ఎవరు సంప్రదించలేదు, కాదు అని బీజేపీ అంటోంది. కవిత కొత్త పార్టీ పెడతారు అని బీజేపీ అంటోంది. కవిత కాంగ్రెస్లో చేరుతారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇంతవరకు బీఆర్ఎస్ మాత్రం మాట్లాడడం లేదు. మరి బీఆర్ఎస్ ఈరోజు రేపు దీనిపై ఏదైనా క్లారిటీ ఇస్తారో చూద్దాం. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరుపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా? లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటెల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్,